రైట్. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో మేము అధికారంలోకి రాగానే 15 రోజులలో మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెండింగ్ పిఆర్సీలు, డిఏలు, ప్రమోషన్లు ఇంకా ఏముంటే అవి 15 రోజులలో అన్ని క్లియర్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులకు మాట ఇచ్చింది కాంగ్రెస్. మేనిఫెస్టోలో కూడా పెట్టుకున్నది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో 15 రోజులలో చెల్లిస్తాము అని చెప్పేసి. 2024లో రిటైర్ అయినకు రిటైర్మెంట్ వస్తాయట, 2023లో రిటైర్ అయిన వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావట. కోర్టులకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. ఆత్మహత్య యత్నాలకు పాల్పడతా ఉన్నారు. మేము బతకలేకపోతున్నామని చెప్పేసి సెల్ఫీ వీడియోలు తీసుకొని మరి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి మరి బలిమికి జీవి తీసుకుంటా ఉన్నారు రిటైర్మెంట్ ఎంప్లాయీస్. వచ్చిన జీతం అంతా దేనికో దానికి ఖర్చు పెడితే ఇప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్తోని మంచిగా బతకొచ్చు, జీవితాంతం కష్టపడ్డము ఇలా అయిపోయింది, ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్తో చల్లగా బతకొచ్చు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటే కనీసం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించిన పాపాన పోతలేదు కాంగ్రెస్ సర్కార్. రైట్. ఈ నెల నుంచి దాదాపు 9,900 పైసలకు ఉద్యోగస్తులు రిటైర్మెంట్ కానున్నారట. మరి వాళ్ళకు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి, పెన్షన్లు ఇవ్వాలి, ఇవన్నీ మొత్తం మీద బడ్డెను పడతా ఉన్నది సర్కార్ మీద. అయినప్పటికీ కూడా ఆ బడ్డెను కుప్ప మీద కుప్ప పెంచుకుంటూ పోతా ఉన్నారు. కానీ తీసుకొచ్చిన అప్పులకేళి కొంచెం దీనికి ఇద్దాం, వాళ్ళు కడుతున్న ట్యాక్స్లు ఉన్నాయి, ఆ ట్యాక్స్ల రూపంలో ఆ ట్యాక్స్ల పైసలు దీనికి ఇద్దాం దానికి ఇద్దాం, ఏమీ లేదు. వాళ్ళ సంవత్సరం పొడుగుతా ఆ పైసలన్నీ కాపాడుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. కాపాడుకొని ఎలక్షన్ల టైంలో ఆ పైసలను వాడుకుంటున్నాడు అనే అంశాలు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. రైట్. సరికొత్త నిరసన సెగ దాకింది కరీంనగర్లో. ఒకసారి మనం చూద్దాం. కాంగ్రెస్కు ఓటు అడిగే హక్కు లేదు. ఈ ఇల్లు 2024 రిటైర్డ్ అయిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిది. ఇక 23 నెలలు గడిచినా మాకు రావాల్సిన పెన్షన్ బకాయిలు ప్రభుత్వం ఇవ్వలేదు. బకాయిలు రాక మానసిక వేదనతో రాష్ట్రంలో 61 మంది రిటైర్డ్ ఉద్యోగులు చనిపోయినా ప్రభుత్వంలో చలనం లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ వారికి ఓటు అడిగే హక్కు లేదు, దయచేసి అర్థం చేసుకోరి అని చెప్పేసి REWA రిటైర్డ్ ఎంప్లాయీ వెల్ఫేర్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా అని చెప్పేసి ఇట్లా గేట్ల ముంగట ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టుకుంటా ఉన్నారు. ఇగో ఇది పరిస్థితి కాంగ్రెస్ది. ఫ్లెక్సీల రూపంలో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. 23 నెలలు గలిచినా ఇంతవరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేవు నాకు అని చెప్పేసి ఆ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఎవరైతే ఉన్నారో ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ అన్ని ఇస్తాం, ఇన్ని ఇస్తాం, అవి ఇస్తాం, ఇవి ఇస్తాం, అన్ని ఇస్తాం, ఏవి లేకుండా ఇస్తాము అని చెప్పేసి అలవి కానీ హామీలు ఇచ్చి ఇలా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడంతో విశ్రాంత ఉద్యోగుల అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం కరీంనగర్లో విశ్రాంత ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బుర్ర సుధాకర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు అడిగే హక్కు లేదంటూ తన ఇంటి గేటుకు ఫ్లెక్సీని ఏర్పాటు చేసి వినూత్న నిరసన తెలిపిండ్రు అని చెప్పేసి ఇక్కడ వార్త హైలైట్గా నిలిచింది. ప్రభుత్వ ఉద్యోగులు 57 రకాల డిమాండ్లను పెట్టిరు. డిఏలు ఏవైతే ఉన్నాయో డిఏలు కూడా విడుదల చేయాలి పరిస్థితి. ఏవి కూడా సర్కారు ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాలలో 1వ తారీఖే జీతాలు వేస్తాము అని చెప్పేసి ఆశ చూపెట్టిరు. కానీ ఇప్పుడు పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా తిప్పలైంది ఎప్పుడు? కరోనా కష్టకాలంలో. దాన్ని ప్రభుత్వ ఉద్యోగులు అర్థం చేసుకోలేకపోయారు అనేది ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉన్నది. కరోనా కష్టకాలంలో ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలైనవి. అమెరికా లాంటి ఆర్థిక వ్యవస్థలో అగ్రగామైన దేశాలు కూడా అతలాకుతలమైన పరిస్థితి. ఆ టైంలో కూడా ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వాన్ని అర్థం చేసుకోలేరు అనేది ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది. రైట్. ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి, ఈఎంఐలు ఉంటాయి, చిట్టీలు ఉంటాయి, కట్టుకునేవి ఉంటాయి, ఇంట్లో పోషణ ఉంటుంది, ఇబ్బందులు అయితే ఉంటాయి, కంపల్సరీగా ఇబ్బందులు అయితే ఉంటాయి. కాకపోతే కొంచెం కూడా అర్థం చేసుకోలేకపోయిర్రు అనేది ఇప్పుడు మాట్లాడుతున్న ముచ్చట. ఇప్పుడు పాలేవో నీళ్ళేవో తెలిసిపోయినాయి, ఆశపడ్డాం, 1వ తారీఖు జీతాలంటే ఆశపడ్డాం, కానీ ఉన్న వాటికన్నిటికీ ఎగనామం పెడతా ఉన్నారు. ఉన్న వాటినన్నిటిని ఏవి కూడా ఇచ్చిన పాపాన ఓతలేరని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అక్కడ బాధ వెళ్ళబోస్తున్న పరిస్థితి కనబడతా ఉన్నది. రిటైర్మెంట్ ఎంప్లాయీస్ పరిస్థితి అయితే ఘోరంగా అధ్వానంగా ఉన్నదనే చెప్పుకోవాలి. దీన్ని బట్టి దాదాపు 61 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ బలిమికి జీవి తీసుకున్నారంటే మీరు అర్థం చేసుకోరు. రైట్. మొత్తం మీద ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా ఎగనామం పెట్టింది సర్కార్. ఇగో దానికి నిరసన సెగ ఇది. రైట్. ఇదే బాటలో అందరూ పోవాలి. ఇస్తామన్న 25 వందలు ఏవి, ఇస్తామన్న కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఏది,
ఇస్తామన్న 6 గ్యారంటీలు ఏవి అని చెప్పేసి అందరూ ప్రతి ఒక్కరు ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే మీరు ప్రశ్నించకపోతే, మీరు నిలదీయకపోతే, మేము మోసం చేసినా కూడా మాకే ఓట్లేసిండ్రు, కాంగ్రెస్ పార్టీనే నమ్మిండ్రు అని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి అనుకునే పరిస్థితులు అయితే ఉన్నాయి. బూతులతోని మన పేదోళ్ళ కడుపు నిండుతుందా? బూతు మాటలతోని మనకు కడుపులకు బుక్కడంత వస్తుందా? బూతు మాటలతోని మన జీవన విధానం ఏమైనా మెరుగుపడుతుందా? తెలంగాణ ప్రజలారా మీరు ఆలోచన చేసుకోవాలి. ఏమైనా మెరుగుపడుతుందా? మన పరిస్థితులు ఏమైనా చక్కదిద్దబడతాయా? రేవంత్ అన్న మాట్లాడే 4 బూతు మాటలతోని చెవులలో తేనె పోసినట్టయి ఆ తేనెతోనే మనం లైఫ్ లాంగ్ బతకగలుగుతామా? లేదు కదా. 6 గ్యారంటీలు ఇస్తానన్నారు, అలవి కానీ ఉచితాలు ప్రకటించిండ్రు. అనవసరంగా ఉచితాలు ప్రకటించి ఇలా తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్ప అయింది, దివాలా తీసింది, తెలంగాణ రాష్ట్రం పరిస్థితి బాగాలేదు, ఉమ్మడి రాష్ట్రంలోనే బాగుండే అని చెప్పేసి దివాలా కోరు మాటలు మాట్లాడుతాండు రేవంత్ రెడ్డి. అంతకు మించి ఇంకేమీ లేదిడా.